హాయ్ ఫ్రెండ్స్. ఒక ప్రాంతంలో అన్యాయస్తుడైన ఒక వ్యక్తి పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. ప్రజలందరి దగ్గర 100 రూపాయలకు బదులు 500, 600 వసూలు చేసి చాలా ధనవంతుడైపోయాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ప్రజలందరికీ విపరీతమైన వీడి పాపిష్టివాడు, మూర్ఖుడు, వీడికి పేదరికం, గొప్పతనం, మధ్యతరగతితనం లేదని చెప్పి వాడిని తిట్టుకుంటూ ఉండేవారు. అదే ప్రాంతానికి ఒక గనుడైన వ్యక్తి ప్రజల బాధలు తెలుసుకొని వారి కష్టంలో సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన గనుడుగా ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఈ విషయం తెలిసిన ఈ యొక్క అన్యాయస్తుడైన ఈ యొక్క పన్ను వసూలు చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని చూడడానికి రావడం, అయితే పొట్టివాడుగా పన్ను వసూలు చేసిన వ్యక్తి ఉండడంతో ఒక మేడి చెట్టు ఎక్కి గనుడైన వ్యక్తిని చూసినప్పుడు గనుడైన వ్యక్తి త్వరగా నువ్వు కిందకి దిగిరా, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నానని గనుడైన వ్యక్తి మోసగాడుతో అన్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే వీడు మోసగాడు కదా, మోసగాడుతో ఈ గనుడైన వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నారని. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మేము విన్నప్పుడు మీకు ఏం అర్థమైంది? గతంలో తన జీవితంలో మోసం చేసిన మోసగాడిని ప్రజలు మోసంతోనే చూస్తున్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి ప్రజలు ఎందుకు వచ్చారు? ఇది నిజంగా రియల్గా బైబిల్లో జరిగిన కథ. పొట్టి జక్కయ్య అని ఒక వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు ఆయన కిందకి రమ్మనడం, యేసు ప్రభు వారు ఆ జక్క ఇంటికి వెళ్ళడం, ఆయన బ్రతుకులో అంతవరకు మోసం చేసి సంపాదించిన ధనాన్ని అమ్మేసి ఎవరెవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకున్నాడో 4 వంతులు పంచిపెట్టడం బైబిల్ గ్రంథంలో చూస్తాం. గతంలో మీ జీవితం ఏదైతే అవ్వనే, ఆ గతమున్న పరిస్థితిని బట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, మనుషులు మిమ్మల్ని మోసగాళ్ళ, తప్పుడు మనుషులా చూస్తున్నారేమో, కానీ ఈరోజు నేను ప్రేమిస్తున్న మరి జీసస్ గతానంతా మాపి మరి ఎదుర్కోబోతున్న దినాల్లో మీ బాధను తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. మరి మీ గతంలో ఉన్న స్థితిని బట్టి దుఃఖపడకుండా మీ జీవితంలో సంతోషాన్ని పొందుకోవడానికి రెడీ అయిపోతారా? థ్యాంక్ యూ.